అందరికీ షలోమ్ అండి. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో అలాగే ప్రధానమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మరి మీకు ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. విశ్రాంతి దినం మరియు పునరుత్థాన దినం రెండు వేరువేరా లేక ఒకటేనా? అంటే విశ్రాంతి దినం పునరుత్థాన దినం రెండు వేరు రోజులా? కాబట్టి ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కనుక మీ కామెంట్లలో మరి మీకు తెలిసినటువంటి సమాధానాన్ని తెలియజేయగలరు. ఓకే, ప్రియమైన వారులారా, మనం ఇప్పుడు కనుక గమనించి చూసినట్లయితే విశ్రాంతి దినం ఎప్పుడు అనేది మనం లేఖనాలలో చూసినప్పుడు 7వ రోజు అని మనకందరికీ తెలుసు. అయినా సరే మరి మరొకసారి మనం లేఖనాన్ని పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరి విశ్రాంతి దినం గురించి 8వ వచనం నుంచి 11వ వచనం వరకు అక్కడ చాలా క్లియర్గా ఉంది. మీరు కూడా చదవండి. ఓకే, 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుంటే మనకు అందులో మరి విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. అలాగే ఆయన సృష్టినంతటినీ, భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తమును 6 దినములలోగా సృష్టించి 7వ దినమున విశ్రమించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ విశ్రాంతి దినం అనేది మనకు 7వ రోజు అని లేఖనాన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు విశ్రాంతి దినము 7వ రోజు అని మనం తెలుసుకున్నాం. మరి పునరుత్థాన దినం ఎప్పుడు అంటే కనుక ఇప్పుడు ప్రస్తుత సమాజంలో విశ్రాంతి దినం వేరు, అలాగే పునరుత్థాన దినం వేరని మరి చాలామంది బోధకులు బోధిస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. దయచేసి ప్రియమైన వారలారా, మనం గమనిద్దాం. పునరుత్థాన దినం గురించి మనకి మరి చక్కటి లేఖనం ఒకటి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. అక్కడ మరి ఏ విధంగా రాసి ఉంది, దాన్ని బట్టి ఏ విధంగా ఈరోజు బోధకులు మరి వక్రీకరిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. సో ఇక్కడ లేఖనంలో కనుక మనం చూసినప్పుడు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున, ఈ ఆదివారం తెల్లవారుజామున మరి వేరొక మరియ, మగ్దలేనే మరియ సమాధిని చూడవచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారము, దీన్ని బట్టి బోధకులు ఏం బోధిస్తున్నారండి? విశ్రాంతి దినం శనివారం అని చెబుతున్నారు. అలాగే క్రైస్తవ బోధకులు మరి పరిశుద్ధుడైన మెస్సయ్య వారు సమాధి నుంచి తిరిగి లేచింది ఆదివారం ఉదయాన్నే అనుకొని పునరుత్థాన దినం ఆదివారం అని చెబుతున్నారండి. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఈ లేఖనంని మరి లోతుగా పరిశీలించి చూసినట్లయితే అసలు ఈ లేఖనంలో చాలా మరి అనువాద లోపం ఉన్నట్లుగా, మరి దీన్ని గ్రహించకుండా వాళ్ళు విశ్రాంతి దినం వేరు, పునరుత్థాన దినం వేరు అని ఈరోజు మరి బోధిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా మనకి కనబడుతుందండి. జాగ్రత్తగా మీరు పరిశీలించి చూసినట్లయితే
మరి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారము. అసలు పరిశుద్ధ గ్రంథంలో మనకి వారముల పేర్లు, అది శనివారం కానీ ఆదివారం కానీ వేరొక వారం పేరు కానీ పరిశుద్ధ గ్రంథంలో లేవండి. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి, చూడండి మీరు కూడా. కాబట్టి వారముల పేర్లు లేనిది మరి ఏ విధంగా వారము యొక్క పేరు ఆదివారం అని ఇక్కడ మనకి తెలుగు లోపల వ్రాయబడిందని అంటే, ఇక్కడ ఇదే వచనాన్ని మనం ఇంగ్లీష్లో కనుక చదివితే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటే ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఇంగ్లీష్ లోపల ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందండి. అక్కడ దాన్ని ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వారంలో మొదటి రోజు, ఇక ఏముంటుందండి ఆదివారమే కాబట్టి ఇక్కడ ఆదివారం అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. కానీ ఏ రకంగా అసలు మనం మూల భాషలోకి వెళ్తే కనుక అక్కడ ఏముంది, ఏ సబ్బాత్ ఉంది, అసలు సబ్బాతులు ఎన్ని రకాలు అనేది కూడా మనం పరిశీలన చేయాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం అసలు ఒరిజినల్గా ఏముంది అనేది కనుక మనం గమనిస్తే గ్రీకులో చూసినప్పుడు మరి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అనే దగ్గర ఫస్ట్ అనేది మరి రాంగ్ ట్రాన్స్లేషన్గా కనపడుతుందండి. ఇక్కడ గ్రీకులో మియా అనే పదాన్ని యూజ్ చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ మియా అంటే వన్ అనే అర్థం వస్తుంది తప్ప ఫస్ట్ అనేది కాదు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే అసలు ఒరిజినల్గా ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఒరిజినల్గా మనం చదువుకుంటే కనుక మరియు సబ్బాత్ దినం గడిచిపోయిన తర్వాత ఒక సబ్బాతు దినమున తెల్లవారక ముందే మగ్దల మిరియం వేరొక మిరియం సమాధిని చూడవచ్చిరి. ఇప్పుడు చూద్దామండి, ఒక సబ్బాతు దినం గడిచిపోయిన తర్వాత ఏ సబ్బాతు గడిచిపోయిందండి? ఆయన మరణించిన తర్వాత మనకి ఇక్కడ ఒక సబ్బాతు వస్తుంది. ఏంటంటే మహాదినము, అంటే పండుగలో వచ్చే మొదటి రోజు సబ్బాతు దినాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు తప్ప వారపు సబ్బాతు దినాన్ని కాదు. అందుకనే సబ్బాతు దినం గడిచిపోయిన తర్వాత ఈ సబ్బాతు ఎప్పుడు వస్తుంది అని అంటే మొదటి నెల 15, అంటే మరి హిబ్రూలో మొదటి నెలను ఏమని పిలుస్తారంటే అబీబు 15. ఈ అబీబు 15 గడిచిపోయిన తర్వాత అంటే ఈ అబీబు 15 విశ్రాంతి దినమని మన గ్రంథంలో చూస్తే తెలుస్తుంది. ఇది పులియని రొట్టెల పండుగ మొదటి రోజు అని కూడా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈ సబ్బాతు దినం గడిచిపోయిన తర్వాత మరి ఒక వారపు సబ్బాతు దినమున, అంటే ఇప్పుడు వస్తుందండి వారపు సబ్బాతు, అంటే సెవెంత్ డే సబ్బాత్ అనేది ఇప్పుడు ఇక్కడ రావడం. మీరు గ్రీకులో కనుక చూస్తే సబ్బాటోన్ అనేది పదం 2 సార్లు యూజ్ చేయబడింది. దీన్ని కూడా మీరు గమనించండి, పరిశీలన చేయండి. కాబట్టి మరి 2 సబ్బాతులు అనేటివి అక్కడ ఆయన మరి చనిపోయిన తర్వాత రావడం అనేది మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఒక సబ్బా దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం అని చెప్పేసి ఈ విధంగా తప్పుడు ట్రాన్స్లేషన్ చేయడం వలన ఈ లేఖనం మనకు అర్థం కాకుండా చాలా గందరగోళంగా బోధిస్తూ ఈరోజు చాలామంది ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు గమనిస్తే కనుక విశ్రాంతి దినము పునరుత్థాన దినము ఒకటే. విశ్రాంతి దినముననే ఆయన సమాధి నుండి పునరుత్థానుడు అయ్యాడు తప్ప మరి ఆదివారం కాదు అనేది మీరు మరి పరిశీలించండి. ఇంకా దీని మీద ఏమైనా సందేహం ఉంటే మీరు నన్ను అడగండి, నేను మీ సందేహాన్ని తప్పకుండా మరి సమాధానం ఇస్తాను. ఓకేనండి, షలోమ్.